ఈ మధ్య నాగార్జున గారు మాట్లాడుతూ మాటల మధ్యలో అఖిల్ గురించి చెప్పుకొచ్చారు. ఇంతకీ అఖిల్ గురించి నాగార్జున గారు చెప్పిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే. నాగార్జున గారు అఖిల్ గురించి చెప్పిన మాటలు ఏంటంటే, అఖిల్ మొదటి సినిమా చూశాక దానికి వచ్చిన రిజల్ట్ చూశాక నాకంటే అఖిల్ ఎక్కువ షాక్ అయ్యాడు. పాపం అఖిల్ చిన్న వయసులోనే పెద్ద దెబ్బ తిన్నాడు. అది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే మొదటి సినిమాతోనే కొన్ని అనుభవాలు వస్తాయి. అందుకే సంవత్సరం దాటిపోయినా ఎన్నో ఆఫర్స్ వచ్చినా అఖిల్ నిర్ణయం తీసుకోలేదు, టైం తీసుకున్నాడు, మంచి పని చేశాడు అని ఈ విధంగా చెప్పుకొచ్చారు నాగార్జున గారు. అంతేకాక మనం సినిమాతో మంచి హిట్ను తన ఫ్యామిలీకి ఇచ్చిన విక్రమ్ కే కుమార్తోనే అఖిల్ సినిమా నవంబర్లో మొదలవబోతుందని చెప్పారు నాగార్జున గారు. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే, నాగ చైతన్య పెళ్లికి సంబంధించిన విషయాలు త్వరలోనే ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక నాగ చైతన్యకి సమంతకి పెళ్లి అని ఈ మధ్య ఒక రూమర్ హల్చల్ చేస్తుంది. అంతేకాక నాగ చైతన్య అమ్మగారికి కూడా సమంత బాగా నచ్చింది అని కొన్ని ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి. ఇక అక్కినేని వారింటే పెళ్లి పండుగ కోసం అందరం వెయిట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. అఘోరాలు ఈ పేరు వినగానే మీకు ఎక్కడో వెన్నులో వణుకు పుడుతుంది కదా? అవును, సాధారణ మానవులకు వర్ణించడానికి వీలు కాని ఒక పదం అఘోరా. ఈ అఘోరాలు అనే పదం వినగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. మొదటిది, వాళ్ళు హిమాలయాల్లోని ఎక్కువగా ఉంటారు. ఎందుకు? రెండవది, వాళ్ళలో కొందరు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకు? ఇక మూడవది, దాదాపు 200 సంవత్సరాలకు మించి బ్రతకగలరు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే. కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.